హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. సో నాకైతే చాలా రోజుల నుంచి గారెలు అండ్ చికెన్ తినాలనిపించింది అనమాట. సో ఎప్పటి నుంచి అంటే మా అమ్మమ్మ ఎక్కువ చేస్తారనమాట గారెలు, చికెన్. ఇంకా ఏదైనా పండగ రాని లేదంటే ఏదైనా కానీ స్పెషల్ అకేషన్ ఏదైనా ఉందంటే మెయిన్ ఇదన్నమాట, గారెలు అండ్ చికెన్. సో ఒకసారి మా అమ్మమ్మ గురించి మా అమ్మ చెప్తూ ఉంటే నాకు వెంటనే మా అమ్మమ్మని తలుచుకోగానే నాకు ఇవే గుర్తొచ్చాయి అనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా గారెలు, చికెన్ తినాలని అనిపించింది. సో ఒక 2 వీక్స్ బిఫోర్ 3 వీక్స్ బిఫోర్ అనుకుంటా. సో అప్పటి నుంచి చేసుకోవాలి అని అనుకుంటా ఫైనల్లీ ఈరోజు అయితే నేను గారెలు అండ్ చికెన్ అయితే చేసుకున్నా. సో ఈ మినపప్పు వచ్చేసి అత్తయ్య పంపించారనమాట, పొట్టు మినపప్పు. సో సున్నుండలకి పంపించారు. దాన్ని ఏంటంటే నేను 2 టైమ్స్‌గా గారెలకే వేసేసాను అనమాట. ఒకసారి వచ్చేసి దేవుడికి ప్రసాదం కోసం చేశాను సగం. సగం వచ్చేసి దీనికి పెట్టేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. సో చూస్తారనమాట, నేను అంటే 3 వీక్స్ నుంచి తినాలి ఎప్పుడైనా కనుక క్రేవింగ్స్ వచ్చినప్పుడు కనుక అవి ఆ టైంలో తింటే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. హెవెన్లో ఉన్నట్టు ఉంటుంది. సో అలాగే అనిపించింది అనమాట నాకు ఈ ఫస్ట్ బైట్ తినంగానే. సో చాలా టేస్ట్ అనిపించింది. సో నాకైతే ఈ గారెలు, చికెన్ చూస్తే మా మమ్మీ గుర్తు వస్తూ ఉంటుంది అనమాట. సో చాలామంది పల్లెటూరుల్లో వాటిలో కూడా ఏదైనా పండగలకి మెయిన్ ఇదే చేస్తూ ఉంటారు. అలాగే నాకు చికెన్ అలాగే దోశ కూడా బాగుంటుంది అనమాట కాంబినేషన్. చాలామంది ఇడ్లీలో కూడా తింటూ ఉంటారు చికెన్. సో ఇడ్లీలో మేము ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. నేను వచ్చేసి గారెల్లో అలాగే దోశలో ఈ రెండిట్లో అయితే చికెన్ ట్రై చేశాను. మా వాడికి పెడదామని చూస్తే మా వాడు ఏంటి అది అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. దాని తర్వాత మళ్ళీ వచ్చాడు, ఏది అని చెప్పేసి వచ్చాడు అనమాట. సో వాడికి ఒక చిన్న ముక్క పెట్టాను, వాడి ఎక్స్ప్రెషన్ చూద్దరు కానీ ఇప్పుడు. సో నేనైతే ఒక చిన్న బయట అయితే తింటూ ఉన్నా, నన్నైతే అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు అనమాట. చూసి నేను తింటా అని చెప్పేసి వచ్చాడు. సో నేనైతే చికెన్ పెడుతున్నాను అనమాట, ఎందుకంటే గారె చాలా వేడిగా ఉంది, అందుకని చికెన్ పెడుతున్నాను నోట్లో. ఎలా ఉందో చెప్పానంటే బాగుంది అని అడు తిరిగి చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇది అయితే నా గారెలు అండ్ చికెన్ స్టోరీ అనమాట. క్రేవింగ్స్ అయితే ఫుల్ఫిల్ అయిపోయాయి, నా టమ్మీ హ్యాపీ అయిపోయింది.